స్వామివారికి దివ్య కళ్యాణం ఏర్పడుతుందండి. స్వామివారి దివ్య కళ్యాణం ముందు రోజు, అలాగే మంగళవారం నాడు రాత్రి 7 గంటల 10 నిమిషములకు స్వామివారి దివ్య కళ్యాణం ఏర్పడుతుందండి. అలాగే కళ్యాణం అనంతరం ఏకవార రుద్రాభిషేకం అండి. తెల్లవారితో బుధవారం రాత్రి 2 గంటలకు ఏకవార రుద్రాభిషేకం ఏర్పడుతుంది. ఏకవార రుద్రాభిషేకం గోత్రనామాన్ని చదివించుకునేవారు మా అట్టకులు సంప్రదించిన కోరుతానండి. అలాగే రాయించుకున్నారు కూడా ఇక్కడ రాస్తున్నారు. అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం కలుగుతుంది. అన్న సమారాధన ఒక 5,000 మంది దాకా కూడా అన్న సమారాధన చేస్తామండి. అది భక్తుల సహకారంతో. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి విరాళాలు ఇచ్చి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. అన్ని దానముల కన్నా అన్నదానం నిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలో జరిగింది. ఈ మహా అన్నదానానికి విరాళాలు ఇచ్చి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం పొందుతారని మరీ కోరుతున్నాం. బయటకు వచ్చారు.